హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రావెలీ టాక్స్. ఈ వ్లాగ్ ఏంటంటే మా పిల్లల స్కూల్లో అయితే గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఏప్రిల్ 4th రోజు అయితే మేము వెళ్తున్నాం. ఈవినింగ్ 5:30కి అయితే చెప్పిండ్రు. 5:30కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ముందు వెళ్తే కొంచెం ఫస్ట్ కూర్చోవచ్చు కదా, మంచిగా కనిపిస్తాయి కదా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అని అయితే మేమైతే ఇంటి నుండి స్టార్ట్ అయిపోయినాం 5:30కి. వీళ్ళ స్కూల్ వచ్చేసి అయితే రేకుర్తి ప్యారడైజ్ స్కూల్. కాకపోతే వీళ్ళ సెలబ్రేషన్స్ అనేది కొత్తపల్లి క్యాంపస్లో జరుగుతాయి. హయ్యర్ సెక్షన్ ఉంటుంది కొత్తపల్లిలో, సిబిఎస్ఈ సిలబస్, సెయింట్ జార్జ్ స్కూల్. కొత్తపల్లి మ్యాక్సిమం వరకు సెలబ్రేషన్స్ అన్నీ అక్కడే చేస్తారు. కొంచెం గ్రౌండ్ పెద్దగా ఉంటుంది, సో అక్కడైతే చేసేస్తారు. చిన్న చిన్న రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే అవన్నీ కూడా ఇక్కడే స్కూల్లో చేసేస్తారు, రేకుర్తి స్కూల్లో. కాకపోతే ఈవెంట్స్ అనేవి ఎక్కువ వరకు అయితే కొత్తపల్లి క్యాంపస్లో అయితే చేస్తారు. ఇక్కడ యూకేజీ వరకు మా పిల్లలు ఇక్కడే ఉంటారు రేకుర్తి దగ్గర. యూకేజీ తర్వాత హయ్యర్ ఫస్ట్ నుండి అయితే ఇక్కడ కొత్తపల్లి క్యాంపస్కి వచ్చేస్తారు. ఇప్పుడు వెళ్ళిన స్కూల్ వచ్చేసి అయితే అకాడమిక్ హైట్స్. ఇక్కడ రేకుర్తి టు కొత్తపల్లి రోడ్లో కూడా మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయితే ఇంకా స్టార్ట్ అయితే కాలేదు, కాకపోతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఇక ఎప్పుడు ఓపెనింగ్ చేస్తారో తెలియదు, కానీ అదైతే కాలేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇట్లా రైట్ సైడ్ అయితే ఆల్ఫోర్డ్ స్కూల్ అయితే ఉన్నది మనకి. నెక్స్ట్ ఇక ఇక్కడ మాకేంటంటే అరౌండ్ 4 kilometers ఉంటుంది ఇది డిస్టెన్స్ అనేది. ఇదే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఈ సెయింట్ జార్జ్ స్కూల్ కొత్తపల్లిది అనేది మాకు 4 kilometers ఉంటుంది డిస్టెన్స్. సో ఇక్కడ ఉన్న స్కూల్కి అయితే ఇప్పటివరకు అయితే ఓన్ ట్రాన్స్పోర్టేషనే. మా పిల్లల్ని నవీనే డ్రాప్ చేసి తీసుకొని వచ్చేస్తాడు. ఇది లాంగ్ ఉంటుంది కాబట్టి ఇక వ్యాన్ మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే మేము స్కూల్కి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇటు లెఫ్ట్ సైడ్ నుండి అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాము. ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే మనకి గుట్ట ఉంది. గుట్ట పైన రామాలయం, కొత్తపల్లి రామాలయం అయితే ఉంది. లెఫ్ట్ సైడ్లో మనకి మామిడి తోటలు ఉన్నాయి. ఇదే ఫస్ట్ నేను రావడం అయితే ఈ క్యాంపస్కి. ఇంతకుముందు ఎప్పుడు రోడ్ పై నుండి జస్ట్ స్కూల్ చూడడం, కానీ స్కూల్లోకి లోపలికి ఎంటర్ అయ్యి స్కూల్ చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము. ఎందుకంటే ఈ ఇయర్ వేసాం కదా మేము పిల్లల్ని స్కూల్లో, సో ఎప్పుడైతే రాలేదు ఈ స్కూల్కి. సెలబ్రేషన్స్ ఇక్కడే చేస్తారంట. ఇక ఎప్పుడుండే పిల్లలు మదర్స్ వాళ్ళైతే వస్తుంటారు, కానీ నేనైతే ఇదే ఫస్ట్ టైం వచ్చిన. ఇక పిల్లలు అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ముందు నుండే అంటున్నాడు వెళ్దాం, వాళ్ళ స్కూల్లో మేడం చెప్పిండ్రంట రావాలా, ఇట్లా ఈవినింగ్ సెలబ్రేషన్స్ ఉంటాయని చెప్పేసి. అయితే వీళ్ళకి కూడా ఉండే, కాకపోతే వీళ్ళైతే పార్టిసిపేట్ చేయలేదు. ఎన్సీసీ వాళ్ళు అయితే బయట ఉన్నారు చూసుకోవడం కోసము. అటు ఇటు ఇక పిల్లలు అటు ఇటు వెళ్తారు. రైట్ సైడ్లో అయితే స్విమ్మింగ్ పూల్ ఉంది, బాస్కెట్బాల్, అన్ని ప్లే గ్రౌండ్ అయితే చాలా బాగుంది. రైట్ సైడ్ మన ఎక్సర్సైజ్ చేసుకునేవి కూడా ఉన్నాయి. అవి అయితే లాక్ చేసి పెట్టిండ్రు ప్రజెంట్ అయితే. నెక్స్ట్ ఇది సమ్మర్ క్యాంప్ కూడా స్టార్ట్ అయిపోయింది స్విమ్మింగ్ పూల్ది. బయట వాళ్ళకి కూడా ఎంట్రీ ఉంటుంది. దాని డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు బయట పెట్టేసిండ్రు. నెక్స్ట్ అయితే ఇక స్లైడ్ ఇవన్నీ చూసిండ్రుగా. అవి చూసిన తర్వాత మా పిల్లలు అయితే ఆగలేదు, డైరెక్ట్ అయితే ఇక స్లైడ్ ఎక్కేసి అయితే ఆడుకున్నారు ఒక 1/2 hour వరకు. ఎంతకు వస్తలేరు ఆడుకుని, రమ్మంటే అస్సలు రావట్లేదని చెప్పేసి అయితే ఇక టీచర్స్ ఉన్నారు కదా, కొంచెం టీచర్కి చెప్తామని భయం చెప్పడం వల్లనైతే వచ్చేసిండ్రు ఇక ఆడి. వాళ్ళు ఏంటంటే కింద పడతారు, పిల్లలు బాగున్నారు కదా, నెట్ వేసుకుంటారు, ఒకరి మీద ఒకటి పడతారు కదా, అదొక టెన్షన్ నాకు. ఇప్పటికే మా చిన్నోడికి మొన్ననే దెబ్బ తగిలింది. ఎక్కువ వరకు దెబ్బలు తాకించుకుంటాడు వారు, అదే టెన్షన్ నాకు వానితోని. అందుకోసమనే తొందరగా వెళ్ళిపోదాం రా అని అయితే చెప్పిన నేను. ఎంతకు వస్తలేడు, సరే నేను మేడం చెప్తాలే అక్కడే నిలిచింది కదా అని చెప్పేసి అయితే అన్నాక భయంకి అయితే వచ్చి నా దగ్గర అయితే కూర్చున్నాడు. ఇంకా పిల్లలైతే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి కోసం అయితే సైడ్కి కూర్చోబెడుతున్నారు. అందరినీ రెడీ చేసేసి సైడ్కి కూర్చోబెడుతున్నారు పిల్లలందరినీ కూడా. ఇది ఇక్కడ వెళ్తుంది కదా క్రీమ్ కలర్ క్యాప్, తనైతే అనన్య. ఇంతకుముందు మీరు నా ఫస్ట్ వ్లాగ్లో చూసుంటారు, రీల్ కూడా చేసింది, వచ్చింది. తను పింక్ క్యాప్ పెట్టుకొని ఉంది. వాళ్ళ ఫాదర్ లెఫ్ట్ సైడ్లో కూర్చుంది. ఇక్కడ ఫోటో తీస్తున్నారు కదా అనిల్ అన్న, వాళ్ళు కూడా సార్కి తెలుసు అంట దగ్గర. సార్ వాళ్ళతోనైతే గెస్ట్ వాళ్ళతో కూర్చున్నారు. నెక్స్ట్ ఇక పిల్లలు పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళందరినీ కూడా రెడీ అయినట్టు తీసుకొచ్చి అయితే సైడ్కి కూర్చోబెట్టేస్తున్నారు. అందరినీ ఒకే దగ్గర కూర్చోబెట్టున్నారు. నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి గెస్ట్గా అయితే మౌనికా రెడ్డి మ్యామ్ వచ్చిండ్రు. డాక్టర్ అంట తను. ఇక్కడ మన జనరల్ మెడిసిన్ ఎంఎన్ఆర్ హాస్పిటల్లో డాక్టర్ తనైతే వచ్చిండ్రు గెస్ట్గా ఈ స్కూల్కి. నెక్స్ట్ మన చైర్మన్ సార్ అయితే ఫాతిమా రెడ్డి సార్ ఉన్నారు. మేడంకి వెల్కమ్ చెప్పేసి అయితే వాళ్ళు కూర్చున్నారు. నెక్స్ట్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయితే క్లాసికల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేసిండ్రు. గెస్ట్స్ వచ్చిన తర్వాత కూర్చొని తర్వాత మనకి స్పీచ్ ఇచ్చేసి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేసిండ్రు. అంతకుముందేమో యాన్యువల్ డే అందరికీ సెయింట్ జార్జ్ స్కూల్, ప్యారడైజ్ స్కూల్ కలిపి చేశారంట. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అది వాళ్ళది ఫస్ట్ చేసేసిండ్రు. ఓన్లీ ప్యారడైజ్ స్కూల్ ప్రైమరీ పిల్లలది మాత్రమే గ్రాడ్యుయేషన్ డే సింగిల్గా చేసేస్తున్నారు. అందుకే కొంచెం క్రౌడ్ అనేది తక్కువ ఉండే. ఇలా చేయడం వల్ల ఏంటంటే పిల్లలకి కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది కదా, అట్లా అని చెప్పేసి అయితే చేసేసిండ్రు. ఇది వీళ్ళు యూకేజీ వాళ్ళు మదర్ అండ్ డాటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిండ్రు ఐ లవ్ యూ మమ్మీ సాంగ్కి. అందులో 2 టీచర్స్ ఉన్నారు, రిమైనింగ్ మదర్స్ వాళ్ళ పిల్లలతోనైతే చేసిండ్రు.
యూకేజీ పిల్లలకి ఉంది, ఎల్కేజీ పిల్లలకి ఉంటే అయితే నేను కూడా మా ఊడిని అంటే వాడికి స్టేజ్ ఫియర్ అనేది ఎక్కువ. నేను చేస్తే డైరెక్ట్ నాతో పక్కన ఉంటే అంత ఫియర్ ఏమి ఉంటుంది కదా, అట్లా అయితే నేను కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని మా ఊరితో కలిపి. అట్లా చేస్తే కొంచెం వాడికి ఫియర్ అనేది పోతుంది కదా, అట్లా అని ఈరోజు తీసుకొచ్చింది కూడా మెయిన్ రీజన్ అయితే అదే. ఎందుకంటే వాడికి చూసి చేస్తూ ఉంటే కొంచెం భయం అనేది పోతుంది, నెక్స్ట్ ఏదైనా పర్ఫార్మెన్స్ వాడు కూడా ఇవ్వగలుగుతాడని చెప్పేసి. స్టడీస్ అనే కాదు అన్నిట్లలో ఉండాలి కదా పిల్లలు, అన్ని యాక్టివిటీస్లో ఉంటేనే బాగుంటుంది కదా. నేను నవ్యకే, తను సౌజన్య, అక్కే వాళ్ళ సిస్టర్, ఆ ముగ్గురు పిల్లలు ఇందులోనే చదువుకుంటారు. కాకపోతే పర్ఫార్మెన్స్ ఇచ్చేది